హలో అండి, అందరికీ నమస్కారం. అయితే ఈరోజు ఈరోజు శనివారం కదండి, పిండి దీపం పెట్టుకుందామని రెడీ చేసుకుంటున్నాను. అయితే నేను ఈరోజు ఒక్క పొద్దుంటానండి, పొద్దున్న సాయంత్రం దాకా, శనివారం కదా. అయితే ఏందంటే ఈరోజు నేను చెప్పిపోయేది, నేను చాలా రోజుల క్రితం యూట్యూబ్ చూస్తూ ఉంటే రీల్స్లో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారండి ఒక పిల్ల, మామూలుగా రోడ్లో పోయే వాళ్ళకి. అయితే ఆ ఛానల్ అయితే నాకు గుర్తులేదు, కానీ అయితే నేనేమన్నానంటే మన అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠించిన తర్వాత ఇంటర్వ్యూ చేసినారండి అందరినీ, రోడ్లో పోయే వాళ్ళందరినీ. హిందువుల్ని చేసినారు, క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని అందరినీ చేసినారు. కానీ అయితే హిందువుల్ని చేసినప్పుడు మాత్రం ఒక్కసారి కూడా ఎవరింట్లో కానీ ఒక 10 మందిని 20 మందిని ఇంటర్వ్యూ చేసినా అయితే చాలామందిని, రోడ్లో పోయే వాళ్ళందరినీ, కాలేజీ పిల్లల్ని అందరినీ అడిగినారు, మీ ఇంట్లో భగవద్గీత ఉండదా, పెద్దలు చదువుతున్నారా అని. అయితే చాలామంది లేదు, తెలీదు అనే చెప్పినారు. అయితే నాకు చాలా బాధ వేసింది. అప్పుడు ముస్లిమ్స్ని అడిగితే మీ ఇంట్లో ఖురాన్ ఉందా అని అడిగితే, అవును మా ఇంట్లో ఉంది, మా అమ్మ చదవమంటుంది, మేము చదువుతాము అని చెప్పినారు. అట్టే మామూలుగా క్రిస్టియన్స్ని కూడా అడిగినారు, మీ ఇంట్లో బైబుల్ ఉందా అంటే, మా ఇంట్లో ఉండదు, మా ఇంట్లో ఉండదని అందరూ చెప్పినారు. నాకు అప్పుడు చాలా బాధ వేసింది, మనం హిందువులుగా ఉండి మన భగవద్గీత లేదని. అయితే మాకు చదువు రాదు అయినా కూడా నేను అప్పుడే అనుకున్నాను, అప్పటికప్పుడే నా కొడుకు అడిగినాను నేను, నాన్న ఆన్లైన్లో మనకు భగవద్గీత పెట్టని. నా కొడుకు అప్పటికప్పుడే పెట్టేసినాడు. ఇది జరిగి చాలా రోజులు అవుతుంది కదా, మనకు అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠించినప్పుడే జరిగిన విషయం ఇది. అయితే అది ఛానల్ ఏదో నాకు సరిగ్గా జ్ఞాపకం లేదండి. కానీ మన హిందువులు అయింది ఖచ్చితంగా, మన హిందువుల ఎండల్లో ఖచ్చితంగా మనం తెచ్చిపెట్టుకోవాలండి భగవద్గీత. ఒక్కసారి కాకుండా ఒక్కసారన్నా చదివి పిల్లలకి వినిపించుకోవాలి. ఎందుకంటే నాకు అనిపించింది, నాకు చాలా బాధ వేసింది. అంతమందిని అడిగినా కూడా ఏ ఒక్కరింట్లో కూడా ఒక్కరు ఇద్దరు ఏమన్నా చెప్పినారేమో కానీ నాకు సరిగ్గా ఐడియా లేదు. కానీ అందరూ తెలియదు అనే చెప్పినారు. కొదవాళ్ళని ఎవరిని అడిగినా కూడా మా ఇంట్లో ఉంది, మా ఇంట్లో ఉందనే చెప్పినారు. ప్లీజ్ అండి తెచ్చుకోండి. అంటే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, మా వీడియోలు చూస్తున్నాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అది చూసే వాళ్ళన్నా ఒక్కరన్నా మా వీడియో చూసి తెచ్చుకుంటారు కదా. ఏంటి అంటే, మొన్న శివరాత్రికి అమ్మవారికి ఈశ్వరుడికి ఇద్దరికి పెళ్లి చేశారు కదండి, అప్పుడు పోసుకున్న తలంబ్రాలు నాకు గుళ్ళో పూజారి ఇచ్చినాడు. ప్లీజ్ అండి తెచ్చుకోండి. ఈ తెచ్చుకున్న దానివల్ల మన పిల్లలకు మనం కూడా ఏదైనా నేర్పించినట్టు ఉంటుంది. అయితే మనం నేర్పించినట్టు ఉంటుంది కదా. మా చిన్నోడికి చదవని రాదు, వాళ్ళ అన్నని అడిగి చిన్నగా చదువుతున్నాడు. నేను ఈ వీడియో చేసేడానికి కారణం ఏంటంటే, ఒక్కరన్నా వీడియో చూసి తెచ్చుకుంటారని. ఇప్పుడు నేను చూసి తెచ్చుకున్నాను కదా, అలాగే ప్లీజ్ తెచ్చుకోండి.